ఏంటి రోడ్డుపై నిలబడ్డాం అనుకున్నారా? మనం ఎక్కడైనా వెళ్ళామంటే దానికి ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. మన కోసం సార్ వాళ్ళు 3 days వెయిట్ చేశారు. ఫస్ట్ టైం సార్ వాళ్ళు 2 times విజిట్ చేయడం జరిగింది షోరూమ్ కి. వాళ్ళకి తగ్గట్టుగా ఫర్నిచర్ కావాలని చెప్పేసి షోరూమ్ కి వచ్చి 2 times విజిట్ చేశారు. కంపల్సరీ మీరే రావాలి, మీరు వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని మా హాల్ కి సూటబుల్ ఫర్నిచర్ కావాలని సార్ మేడం పిల్లలు వచ్చి సెలెక్ట్ చేయడం జరిగిందన్నమాట. బయట నుండి చూస్తే ఇల్లేంటి ఇంత చిన్నగా ఉంది అనుకున్నాం. బయట లోపలికి వెళ్ళి చూసాక ఒక మినీ ఇంద్రభవనమే కనిపించింది. ఆ ఇంద్రభవనానికి మనం ఫర్నిచర్ ఇస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి చూసుకోండి. మొత్తం హాల్ లోపల సోఫా కానివ్వండి, డైనింగ్ అండ్ రిక్లైనర్స్, లాంజ్ అండ్ హోమ్ థియేటర్, పర్సనల్ హోమ్ థియేటర్ కూడా ఉంది. అన్నిటి మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఇంటీరియర్ చూసారు కదా, అద్దిరిపోయింది. దాని రిలేటెడ్ ఫర్నిచర్ చేసిస్తున్నాం. నెక్స్ట్ పార్ట్లో చూడండి, వాళ్ళకి మొత్తం ఫ్యాబ్రిక్స్ దగ్గరుండి సెలెక్ట్ చేయించడం జరిగింది. ఫ్యాబ్రిక్స్, లెదరేట్స్ అన్నీ సెలెక్ట్ చేశారు సార్ వాళ్ళు వచ్చి. ఇది part 1 మాత్రమే. డెలివరీ చేశాక part 2 వీడియో వస్తుంది. థ్యాంక్ యూ.